ఈ మొదటి నేను చదువుతాను. సర్వజనులారా ఆలపించుడి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియుడి. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును కూర్చున్నదై నిండును. గుడార్థముల దానికి నేను చెవియుడను. సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచుదను. నా కొరకు పొచ్చువారి దోషకృత్యములు నన్ను చుట్టుకున్నప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను? తమ ఆస్తి ప్రాపకమును నమ్మి తమ ధన విస్తారమును బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలను? ఎవడను ఏ విధమైన చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. అది ఎన్నటికీ ఎరక అట్లుండవలసినదే. జ్ఞానుడు చదువుకులను సంగతి అతనికి కనపడకుండా పోదు. మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా రక్షించరు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెడతారు. తమ ఇండ్లు నిరంతరము నిలిచినవి, తమ నివాసములు తరతరములకు ఉండునని వారు అనుకుందరు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుషుడు నిలువజాలలో వాడు నశించు మృగములను కోరినవాడు. స్వాతిశయ పూర్ణకును వారి నోటి మాటను బట్టి వారి అనుసరించే వారికి ఇదే గతి. వారు ఆ కాలంలో మందగా కూర్చోబడుతుంది. మరణం వారికి కాపరేయులను. ఉదయమున యథార్థవంతులు వారి వెలుగులు, వారి స్వరూపములు వాసములై ఆ కాలంలో క్షేమైపోవను. దేవుడు నన్ను చేసుకును. పాతాళ బలముల నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వారి ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోయినప్పుడు ఏమి కొనుక్కోడు. వారి ఘనత వారి మీద దిగదు. నీకు మేలు చేసుకుంటుందని మనుషులు నేను స్తుతించినను. తన జీవిత కాలమున ఒకడు నన్ను పొగడుకున్నను. అతడు తన శత్రులతనమునకు చేరవలెను. వారు ఎన్నడను వెలుగు చూడరు. ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించి జంతువులను పోలి ఉన్నారు.